ప్రియులారా, మరొక పర్యాయము హౌసింగ్ బోర్డులో ఉన్న బెతెస్దా ప్రార్థన మందిరములో నుండి ప్రసారమయ్యే ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. ప్రియులారా, మరి మనం నేర్చుకున్నటువంటి అనేక వర్తమానాలు ఈ కొత్త సంవత్సరములో యెహోవా దేవుడు సమకూర్చే దేవుడు, ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. సమకూర్చడం అంటే పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుట. మరి ఇది ఏ రకమైంది? మరి ఏమి పోగొట్టుకున్నా మరి తిరిగి యెహోవా దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి అనేక వర్తమానాలు మనం పొందాం. దావీదు విషయములో వర్తమానాలు, యోబు విషయములో వర్తమానాలు, హిజ్కియా ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, వ్యాధి తిరిగి పొందాడు, ఆయుష్ వర్తమానాలు. అలాగే యోవేలులో మరి పసరి, గొంగలి, చీడ పురుగులు తినివేసిన పంటను తిరిగి ఇస్తానన్న వాగ్దానం, సమకూర్పు. అలాగే మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూచాం పోయిన వారము పరిచర్యలో తిరిగి పొందినటువంటి వర్తమానము. కాబట్టి ఈ దినాన కూడా మనము మరి ఎలాగా మరి మరొక వ్యక్తి సమకూర్చుకోబడ్డాడు అని చూస్తాం. ఈ దినము సమకూర్చుకున్న వ్యక్తి ఎవరంటే మరి ఒనేసిము. ఎవరి ఒనేసిము? ఈయన గురించి ఎక్కడ రాయబడింది? ఈ ఒనేసిము గురించి ఫిలోమోను పత్రికలో రాయబడింది. అంతేకాదు కొలసీ పత్రిక 4 అధ్యాయములు కూడా రాయబడింది. మరి ఒనేసిము, ఫిలోమోను వీళ్ళిద్దరూ ఒకే పట్టణానికి చెందినవారు. ఆ పట్టణము మరి కొలసీ పట్టణము. ఒనేసిము కొలసీ పట్టణస్థుడని మరి దేవుని వాక్యములు మనం చదువుతాం. కొలసీలు రాసిన పత్రిక 4 అధ్యాయములో మరి 9వ వచనములో రాయబడింది, ఒనేసిము మీ యొద్దకు పంపుచున్నాను, అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. పౌలు కొలసీలకు రాస్తూ ఈ మాట అంటున్నాడు, కొలసీలారా, ఒనేసిము మీ యొద్ద నుండి వచ్చిన వాడే, మరలా మీ యొద్దకే పంపుచున్నాను అంటున్నాడు. మరి అదే సమయంలో మరి ఒనేసిము మరి కొలసీ పట్టణములో ఎక్కడున్నాడు అనే మాట మనకు ఫిలోమోను పత్రికలో తెలియపరచబడింది. మరి ఫిలోమోను పత్రికలో ఏమని రాయబడింది? మరి 12వ వచనంలో మనం చదివితే, అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. అంటే ఒనేసిము గురించి రాస్తున్నాడు. అది రాయబడింది 10వ వచనం చివరి మాటలో, ఒనేసిము కోసము నిన్ను వేడుకొలుచున్నాను, అతడు నీ యొద్ద ఉన్నవాడే. అంటే కొలసీ పత్రిక 4వ అధ్యాయంలోనేమో మరి కొలసీలారా, ఒనేసిము మీ యొద్ద నుండి వచ్చినవాడు అనగా కొలసీ పట్టణం. కొలసీలో ఎక్కడున్నాడు ఒనేసిము? ఫిలోమోను పత్రికలో మరి 11వ వచనంలో మనం చదివితే, అతడు నీ యొద్దనున్నవాడే, ఫిలోమోను ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఫిలోమోను, ఒనేసిము ఇద్దరు కూడా కొలసీ పట్టణానికి చెందినవాడని ఇప్పుడు చూచిన లేఖన భాగాలను బట్టి మనం నేర్చుకుంటాం. మరి ఇంకో విషయం ఏంటంటే, మరి ఈ ఒనేసిము ఫిలోమోను ఇంటిలో నుంచి నష్టపరిచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. అది రాయబడింది. మరి ఏ రాయబడింది? అతడు మరి మరి నీ యొద్ద నుండి వెళ్ళిపోయినాడు, ఎడబాసిండెను. 16వ వచనం మనం చూస్తే మరి అతడు చివరి మాటలో, నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు నిన్ను ఎడబాసిండెను అనగా ఒనేసిము ఫిలోమోను ఇంటిలో నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏం చేశాడు? నష్టపరిచి వెళ్ళిపోయాడు. అది రాయబడింది. అతడు మరి 16లో
అతడు అంటే ఒనేసీము నీకు ఏ నష్టమైనను కలుగజేసినడలా అది నా లెక్కలో చేర్చుమంటాడు. అంటే దీన్ని బట్టి ఇంకో మాట, ఒనేసీము ఫిలోమోను ఇంటిలో ఏం చేస్తున్నాడు, ఎలాగున్నాడు? ఆ మాట 15వ వచనములో, అతడిక మీదట దాసుడుగా ఉండక, అంటే ఒనేసీము కొలసీ పట్టణములో ఫిలోమోను ఇంటిలో దాసుడుగా ఉన్నాడు. ఉండి ఏదో నష్టపరిచి, ఒకవేళ ఏదో దొంగిలించి తను పారిపోయాడు. ఇది ఒనేసీమును చూస్తాం. అంటే మరి ఒనేసీము మరి ఫిలోమోను ఇంటిలో నుండి నష్టపరిచి పారిపోయాడు. మరి ఇక్కడ సమకూర్చంటే ఏంటి? ఇక్కడ పౌలు అంటాడు, అతనిని మరలా నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. 12వ వచనంలో అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. తిరిగి మరలా నీ యొద్దకే పంపిస్తున్నా. ఎందుకది? ఇంకోటి, ఎడబాపిన వాడు నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే. 16వ వచనంలో మనం చూస్తే మరి పౌలు అంటాడు, మరి ముందు మాట నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే అనగా ఇది సమకూర్పు. ఇది ఏ విధమైన సమకూర్పు అంటారు? బాగా గుర్తుంచుకోండి. ఫిలోమోను ఇంటిలో కొలసీలో సంఘం ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంది అక్కడ. అందులో 2వ వచనములో నీ ఇంట ఉన్న సంఘము. ప్రియులారా, ఫిలోమోను ఇంటిలో సంఘం ఉంది. ఆ ఇంటిలో ఒనేసీము దాసుడుగా ఉన్నాడు. దాసుడుగా ఉన్నవాడు మరి ఎంతో మేలు ఆత్మీయత ఇంటి ద్వారా సంఘము ద్వారా పొందవలసిన వాడు అంతా పోగొట్టుకొని మరి ఫిలోమోనికే నష్టపరిచి పారిపోయాడు. గమనించండి, వీళ్ళిద్దరు అంటే ఈ ఫిలోమోను పత్రిక అనేది ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, ఫిలోమోను పౌలు ద్వారా రక్షించబడినవాడు, అలాగే ఒనేసీము కూడా పౌలు పరిచయం ద్వారా రక్షించబడినాడు. అక్కడ రాయబడింది, చదవండి 19లో, మరి ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ఆత్మీయమైన విషయాల్లో ఫిలోమోను నీవు నాకు రుణపడి ఉన్నావు అంటే అర్థమైంది, నీవు నా ద్వారా ఆత్మీయంగా పెంచబడ్డావు, రక్షణలోకి మరి నువ్వు తీసుకురాబడ్డావు. ఎలాగా పౌలు మరి ఫిలోమోన్ని వాక్యములో రక్షణలో సంఘ సావాసములో మరి తీసుకొచ్చాడని చూస్తే, పౌలు ఎఫెసీ పట్టణములో సువార్త చేసేటప్పుడు మరి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడని అపోస్తలుల కార్యం 19లో 28 ఆ ప్రాంతంలో చెప్పబడింది. అక్కడ పరిచయం చేసేటప్పుడు మరి ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు. పౌలు తన సేవలో ఎక్కువ కాలం ఉన్నది ఎఫెసీ పట్టణంలోనే. మరి 3 సంవత్సరాలని అపోస్తలుల కార్యము మరి 20వ అధ్యాయములో ఆ మాట రాశాడు. 31లో ఉంది అపోస్తలుల కార్యములు 20:31. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. మరి ఈ 3 సంవత్సరాల పరిచర్య ఎలా కొనసాగిందో మనం తెలుసుకోవాలంటే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయాన్ని మనం చదవాలి. 20వ అధ్యాయం అంతా చదవండి. ముఖ్యముగా మరి 8వ వచనం నుండి మీరు చదివితే ఘనమైన పరిచర్య, మహిమ కలిగిన పరిచర్య, అద్భుతాలతో కూడిన పరిచర్య మరి ఈ యొక్క ఎఫెసీ పట్టణములో పౌలు ద్వారా జరిగించబడింది. మరి ఎఫెసీ పట్టణములో పరిచర్య జరిగేటప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీ ద్వారా మరి అపోస్తలుల కార్యములు 19:10లో మరి ఆసియాలో ఉన్న అనేక ప్రాంతాలకు సువార్త వెళ్ళింది. ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం విన్నారు. మరి అలాగా మరి పరిచర్య జరిగేటప్పుడు
ఈ కొలసీ పట్టణం అనేది ఎఫెసీకి సమీపంగా ఉండే పట్టణం. కాబట్టి ఆ కొలసీలో ఉన్నవారు కూడా, అంటే మరి ఎఫెసీ, కొలసీ ఇవన్నీ ఆసియా, చిన్న ఆసియా ప్రాంతంలో ఉండేటువంటి పట్టణాలు ఇవి. అక్కడ పౌలు సేవ చేశాడు. అక్కడే యోహాను కూడా మరి ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో సేవ చేశాడు. కనుక పౌలు ఎఫెసీలో 3 సంవత్సరాలు పరిచయం చేసేటప్పుడు ఆసియా చుట్టుప్రక్కల ఉన్న వారందరూ మరి వాక్యాన్ని విన్నారు. వారిలో మరి 2 మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారిలో ఒక ఆయన ఎపఫ్రా, రెండవ ఆయన ఫిలోమోను. అందుకొని మరి కొలసీ పత్రిక రాస్తూ పౌలు అంటాడు, ఈ విషయాలన్నీ మీరు మరి ఎపఫ్రా ద్వారా తెలుసుకున్నారు అని రాస్తాడు. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం. ఏం రాశాడు ఇక్కడ? 7వ వచనములో, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుడు వలన మీరు ఈ సంగతి నేర్చుకున్నారు. అపొస్తలుడైన పౌలు కొలసీ పట్టణానికి అప్పటికి వెళ్ళలేదు. కొలసీ సంఘము ఏర్పడిన సమయానికి, పత్రిక రాసిన సమయానికి పౌలు కొలసీకి వెళ్ళలేదు. మరి కొలసీ సంఘములో మరి సంఘం ఉన్నట్టుగా ఫిలోమోను పత్రిక 2వ వచనములో చదువుతున్నాం. మరి ఇక్కడ మరి ఎపఫ్రా ద్వారా ఈ సంగతులన్నీ, అనగా సువార్త, సంఘము, క్రీస్తు మర్మము, ఈ విషయాలన్నీ కొలసీలారా మీరు ఎపఫ్రా ద్వారా తెలుసుకున్నారు. అనగా 2 దైవజనులు, పౌలు యొక్క జత పనివారు వాళ్ళు, తోడి దాసులు వాళ్ళు. ఒకరేమో ఎపఫ్రా, అనగా రెండోవాడు ఫిలోమోను. వీళ్ళిద్దరూ మరి ఎఫెసీలో పౌలు పరిచయం జరిగేటప్పుడు మరి వాక్యాన్ని నేర్చుకొని మరి వారి సొంత ఊరైనటువంటి కొలసీకి వెళ్ళారు. అనగా కొలసీలో సువార్త ప్రకటించింది, వాక్యము నేర్పించింది ఎపఫ్రా. అదే సమయంలో ఫిలోమోను మరి ప్రభు నెరిగినటువంటి కొలసీ పట్టణస్థులకు మరి తన ఇంటిలో మరి ఆశ్రయం ఇచ్చి సంఘాన్ని ఏర్పాటు చేసి పరిచర్యలో తోడ్పడిన వాడు మరి ఆయన. అనగా 2, ఒక ఆయన ఎపఫ్రా, రెండో ఆయన ఫిలోమోను. కాబట్టి ఇదేం చెప్తున్నా, ఫిలోమోను ఆత్మీయంగా పౌలుకు రుణపడి ఉన్నాడంటే పౌలు ద్వారా రక్షణలోకి నడిపించబడ్డాడు ఫిలోమోను. అలాగే ఒనేసిము కూడా పౌలు ద్వారానే రక్షణలోనికి నడిపించబడినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఫిలోమోను పత్రిక 9-10 వచనాలలో కలిసి ఉన్నాయి. మధ్యలో, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము అంటాడు. నా బంధకములలో. అందుకని పోయిన వారు నేను చెప్పాను కదా, పౌలు 2 పర్యాయములు రోమాలో చెరలో ఉన్నాడు. మొదటిసారి రోమా చెరలో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు, చెరపత్రికలు. ఆ 4 పత్రికల్లో ఒకటి ఫిలోమోను పత్రిక. కాబట్టి పౌలు రోమాలో మొదటి పర్యాయం చెరలో ఉన్నప్పుడు మరి ఒనేసిము రక్షణలోకి నడిపించబడ్డాడు. అడన్నాడు, మరి నేను నా చెరలో కనిన నా కుమారుడైన మరి ఒనేసిము. కాబట్టి మరి ఖైదీగా ఉన్న దినాలలో, పౌలు రోమాలో ఖైదీగా ఉన్న దినాలలో ఒనేసిము కూడా అదే చెరలో వేయబడ్డాడు. ఒనేసిము నేరస్తుడని మనం చూచాం. ఫిలోమోను ఇంటిలో మరి ఏదో నష్టపరిచి పారిపోయాడు. పారిపోయి ఎక్కడో పట్టబడ్డాడు. పట్టబడి రోమాలో చెరలో వేశారు. అదే చెరలో పౌలు ఉన్నాడు. కాబట్టి పౌలుకు ఒనేసిము చెరలో పరిచయం అయ్యాడు. అప్పుడు ఒనేసిము తను ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేసి వచ్చాడో ఆ విషయము పౌలుతో చెప్పాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను కొలసీ నుంచి వచ్చావు. మరి అక్కడ ఎక్కడున్నావు? ఫిలోమోను ఇంట్లో ఉన్నా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఆయనకి నష్టం చేశా, దొంగలించా, అరే ఆ ఫిలోమోను నా ద్వారా రక్షించబడినవాడు. ఆ ఫిలోమోను మరి నేను ఆయన్ని రక్షణలోకి నడిపించాను మరి అని ప్రేమతో ఒనేసిముకు మరి సువార్త ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పుడు ఒనేసిము
రక్షించబడ్డాడు. ఒనేసిము అందుకని అంటాడు, చెరలో నేను కనిన కుమారుడు. ప్రియులారా, బైబిల్లో మరి ఏ దైవజనుడు అయితే మరి ప్రజలను ప్రభులోకి నడిపిస్తారో ఆ దైవజనుడు వారికి ఆత్మీయమైన తండ్రిగా బైబిల్ చెప్తుంది. మరి పౌలుకు పెళ్లి కాలేదు, వివాహం చేసుకోలేదు, అయినా నేను కనిన నా కుమారుడు అంటున్నాడు. అంటే ఆత్మీయంగా ప్రభువులోకి, రక్షణలోనికి నేను నడిపించాను. కనుక ప్రియులారా, ఫిలోమోనుని ప్రభులోకి నడిపించింది పౌలు, ఒనేసిమును ప్రభులోకి నడిపించింది పౌలు. వీళ్ళిద్దరికి ఆత్మీయ తండ్రి అతను. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎలాగుందంటే, ఇతనేమో మరి రక్షించబడి, ఒనేసిము రక్షించబడి చెరలో పౌలుకు ప్రయోజనకరంగా పరిచయం చేస్తున్నాడు. అది రాయబడింది ఫిలోమోను పత్రిక మరి 13వ వచనములో, అతడు నాకు పరిచారం చేస్తున్నాడు. కాబట్టి పౌలు ఏమంటాడంటే, అతను నాకు పరిచారములకు ప్రయోజనకరంగా ఉన్నాడు అని అంటాడు. అతడు నాకును 11వ వచనములో, అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు. ప్రియులారు గమనించండి, రక్షణ లేనప్పుడు నష్టపరిచిన వాళ్ళు, రక్షణ లేనప్పుడు నిరుపయోగంగా ఉన్నవారు రక్షించబడిన తర్వాత వారు మరి ప్రయోజనకరమైన వారుగా మార్చబడతారు. మరి అదంటాడు ఫిలోమోను. ఇప్పుడు ఒనేసిము మారిపోయాడు. అతడు నీకు నాకు మనిద్దరికి కూడా ప్రయోజనకరమైన వాడే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఆయన యొక్క పాలసీ ఏంటంటే, నీకు నష్టపరిచిన వాడు నాకు ప్రయోజనకరంగా ఉండటం అనేది బాగలేదు. అనగా నీకు తెలియకుండా ఆ మాట రాస్తాడు. ఏం రాస్తాడు? 13వ వచనములో, మరి నీకు ప్రతిఘాతుడు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకునవలని ఉంటేను కానీ, ఇది ఇంపార్టెంట్, 14, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవాలని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అనగా నీ సమ్మతి లేకుండా నీకు నష్టపరిచిన వాడు నాకు పరిచర్య చేసి ప్రయోజనకరంగా ఉంటూ నాకు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ పౌలు చాలా ఆత్మీయమైన మరి 2 సిద్ధాంతాలను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. మొదటిది ఏంటంటే, అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నా. 12వ వచనములో నీ యొద్దకు తిరిగి పంపుచున్నా. ఎందుకు పంపిస్తున్నా? మొదటిది, నీకు గతములో తను చేసిన నష్టాన్ని, తప్పును ఇప్పుడు సరి చేసుకోవాలా. అంటే ఇక్కడ సూత్రం ఏంటంటే మేక్ రైట్ ద రాంగ్ థింగ్స్. మేక్ రైట్ అనగా ఒనేసిమును నీ దగ్గర పంపిస్తున్నా. సో ఈస్ బీయింగ్ రిటర్న్, ఒనేసిమ్ ఈస్ బీయింగ్ రిటర్న్ టు కొలస్సీ, టు ఫైలెమన్ హౌస్. దేని కొరకు? టు సెట్ థింగ్స్ రైట్, టు మేక్ థింగ్స్ రైట్, which he did wrong in the previous days. గతములో ఫిలోమోన్ ఇంట్లో ఉన్నప్పుడు ఒనేసిము చేసిన నష్టాన్ని ఇప్పుడు తిరిగి వెళ్ళి సరిచేసుకోవాలా. కనుక నష్టపరిచిన దానిని సరిచేసుకోవటం అనేది బైబిల్లో ఉన్న సిద్ధాంతము. దీనిని రెస్టిట్యూషన్ అంటారు. రెస్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? రిటర్నింగ్ దట్ విచ్ వాస్ స్టోలన్. దోచుకున్నది, అన్యాయంగా తీసుకున్నది తిరిగి ఇచ్చివేయాల. అదే కదా జక్కే అన్నాడు, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేన్ని తీసుకున్నా 4 అంతలు ఇచ్చివేస్తాను. అదే ధర్మశాస్త్రం చెప్తుంది, ఎవరి గొర్రెనైనా దొంగిలిస్తే 4 గొర్రెలు ఇవ్వాలా. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్
రెస్టిట్యూషన్. మరి యేసు ప్రభు సముఖములో జక్కయ్య ఒప్పుకున్నాడు. మరి ఇక్కడ పౌలు మరి అదే బోధ మరి ఇక్కడ కనపరుస్తున్నాడు. నువ్వు వెళ్ళి నువ్వు నష్టపరుచుకున్నది, చేసిన తప్పును ఒప్పుకొని తర్వాత నీవు సమకూర్చబడాల. మరి ఒప్పుకోవాలంటే నష్టపరిచాడు, తిరిగి ఇవ్వటానికి తన యొద్ద ఏం లేదు. జక్కయ్య దగ్గర ఉంది, తిరిగి ఇచ్చాడు. ఈయన దగ్గర ఏం లేదు. అందుకొని పౌలు అంటాడు, మరి తను ఏదైనా నీకు నష్టం చేసుంటే అది నా లెక్కలో రాయమంటాడు. ఆ మాట మరి 18వ వచనంలో చదువుతాం. అతడు నీకు ఏ నష్టమైన నువ్వు కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. ఎందుకంటే నీవు నాకు రుణపడి ఉన్నావు ఆత్మీయంగా. కాబట్టి ఎంత మరి పౌలు యొక్క జ్ఞానం ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది నేనేం చెప్పాను, he was returned back to Philemon's house to make right the wrongs of the past. గతములో ఒనేసిము చేసిన తప్పిదాలను తిరిగి వెళ్ళి ఇప్పుడు సరి చేసుకోవాలా, అందుకొని పంపిస్తున్నా నేను. రెండవ సిద్ధాంతం ఏంటంటే, మరి నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండాలా. అతను నీ యొద్ద నుంచి వచ్చేసాడు, నేను తిరిగి పంపిస్తున్నా అని అర్థమైంది. ఇది వచ్చేసిన వాడు తిరిగి పంపబడుచున్నాడు, నీ యొద్దనే ఉండాలా, నీ ఇంట్లో ఉన్న సంఘములో ఉండాలా. అనగా పోగొట్టుకున్న దానిని తిరిగి సమకూర్చుకోవాలా. అంటే రెండో సత్యం ఏంటంటే, తిరిగి సమకూర్చుకోవటం అనేది అంటే రెస్టోరేషన్ ఆఫ్టర్ రెస్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, రెస్టోరేషన్ ఆఫ్టర్ రెస్టిట్యూషన్ అనగా మరి నష్టపరిచిన దాన్ని సరిచేసుకున్న తర్వాతనే మరి సమకూర్పు అనేది ఉంటుంది. చాలామంది నష్టం చేస్తారు, మరి దొంగలిస్తారు, దోచుకుంటారు, లంచాలు తీసుకుంటారు, సంపాదనలో బట్టి తెచ్చుకుంటారు, తర్వాత రక్షించబడతారు. ఆ మిగిలిన కాలము ముందు సంపాదించుకున్న దానితో బతుకుతారు. ఎంత తప్పది. బయట ఉన్న వాళ్ళు ఏమంటారు, ఇతను ఎలాగుండాడయా, ఎలాగ సంపాదించాడు, ఇప్పుడు అది పెట్టుకొని తింటున్నాడు. ప్రియులారా, దీనిని బట్టి బైబిల్లో ఫిలమోను పత్రికలో మనం నేర్చుకునే సిద్ధాంతం ఏంటంటే రెస్టోరేషన్ ఆఫ్టర్ రెస్టిట్యూషన్. రెస్టోరేషన్ అంటే సమకూర్చుకోవటం. ఎప్పుడు? ఆఫ్టర్ రెస్టిట్యూషన్ అనగా నష్టపరిచింది సరి చేసుకున్న తర్వాతనే మరి పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవాలా. అంటే ఎంత అద్భుతమైన బైబిల్ సిద్ధాంతం అండి ఇది. బయట మతాల్లో మనం చూస్తే దోచుకున్న వారు పోయి అక్కడ వేస్తుంటారు ఉండిల్లో. నో, బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ మరి ఉన్నతమైన నైతికమైన విలువలను బోధిస్తుంది. కాబట్టి ఇది తర్వాత మరి ఇప్పుడు మరి ఒనేసిము వెనక్కి వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు. ప్రియులారా, గుర్తించండి, ఇప్పుడు ఒనేసిము మరి ఎలాగ వెళ్తున్నాడు ఈయనంటాడు, పత్రిక రాస్తూ అంటాడు, ఇప్పుడు ఒనేసిము వస్తున్నాడు. అయితే ఒకటి జాగ్రత్త, గతములో ఒనేసిము నీ యొద్ద దాసుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దినాలలో, రోమా ప్రభుత్వ దినాలలో మరి ప్రజలను మరి పట్టబడిన వాళ్ళని మార్కెట్లో బానిసలుగా అమ్మేవారు. మనం పోయి ఎట్లా కొనుక్కుంటామో సంతకి వెళ్ళి అలాగా సంతలో మనుషులను కొని వారింటిలో బానిసలుగా దాసులుగా ఉంచుకునేవారు. మరి వారిని మరి వారి సొంత ఆస్తి అన్నట్టుగా వారి చేతుల మీద మార్కులు కూడా వేసేవాళ్ళు. అలాగా ఒనేసిము మరి అప్పుడు సంతలో కొనబడి ఫిలోమోని ఇంటిలో దాసుడు. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు దాసుడు కాదు అతను. ఏమంటున్నాడు చదవండి. మరి 15వ వచనంలో
అతడిక మీదట దాసుడుగా ఉండక ప్రియ సహోదరుడుగా గమనించాలి. అనగా దాసుడు కాదు, ఇప్పుడు ప్రియ సహోదరుడు. నీ ఇంట్లోనే, నీ సంఘములోనే ఉంటాడు. ఇక్కడ రెస్టోరేషన్ విత్ గుడ్ థింగ్స్, శ్రేష్టమైన వాటితో మరి సమకూర్పు అనేది మనం చదువుతున్నాం. కనుక ఇప్పుడు వెళ్తున్నాడు, తిరిగి వెళ్తున్నాడు, అనగా సమకూర్చబడుతున్నాడు ఇంట్లో. మరి ఆ ఇంట్లో ఎలాగుంటాడు? మరి ఆ ఇంట్లో కూడా మరి ప్రియ సహోదరుడుగా ఉంటాడు, దాసుడుగా ఉండడు. అనగా సమకూర్పులో కలిగిన మరి దీవెన. కాబట్టి ఫిలోమోని ఇంటిలో ఈయన దాసుడుగా కాదు, కుమారుడు ఉంటాడు. అంతేకాదు, ఇంకో మాట రాశాడు, ఇంతకుముందు నీకు మరి నిష్ప్రయోజకమైన వాడు. 11లో చూస్తాం, మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే. 11లో ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. అనగా ఇప్పుడు రెస్టోరేషన్, ఇది స్పిరిచువల్ రెస్టోరేషన్, ఆత్మీయమైన మార్పు. ఇది గతంలో మరి నిష్ప్రయోజకమే కాదు, నష్టపరిచిన వాడు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఆత్మీయంగా పోగొట్టుకున్న దాన్ని తిరిగి సమకూర్చుకున్నాడు. మేలుకరంగా ఉంటున్నాడు, ప్రయోజనకరంగా ఉంటాడు. ఒకరికి కాదు, నీకు నాకు అందరికీ ప్రయోజనకరమైన వాడే. కాబట్టి అతన్ని నువ్వు చేర్చుకోవాలా అంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఫిలోమోను పత్రిక పౌలు రాసిన చరపత్రికలో ఒకటి. ఇది పూర్తిగా వ్యక్తిగతమైంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, పౌలు 14 పత్రికలు రాశాడు. 14 9 పత్రికలు 7 సంఘాలకు రాశాడు. 3 కాపర్ల పత్రికలు, 9 3 మరి 12. ఒకటేమో సామాన్యమైన జనరల్ ఎపిసల్, అది హెబ్రీ. 12 1 13 ఇది ఇండివిజువల్, వ్యక్తిగతమైంది. ఫిలోమోన్ 14 ప్యూర్లీ పర్సనల్. అయితే ఇక్కడ మరి సరి చేసుకోవటం అంటే ఏందో, సమకూర్చుకోవడం అంటే ఏందో చాలా స్పష్టంగా తెలియపరచబడింది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇతను తిరిగి వెళ్ళేటప్పుడు మరి ఇతనితో కూడా తుకికు ఆయన్ని కూడా పంపించాడు. ఆ మాట కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం. మరి 7వ వచనం నుండి, నా తోడు సేవుడైన తుకికు, ఈ తుకికును కూడా నేను పంపుచున్నాను. ఇద్దరు పోతున్నారు, తుకికు ఒనేసిము పోతున్నారు. వీళ్ళు 3 పత్రికలు తీసుకెళ్తున్నారు. ఒకటేమో ఒనేసిము గురించి రాసిన పత్రిక ఫిలోమోనుకు, ఒకటేమో కొలసీ పత్రిక, ఇంకోటేమో మరి లవొదికయ వారికి రాసిన పత్రిక. 16వ వచనంలో, ఈ పత్రిక మీరు చదివిన తరువాత లవొదికయ వారి సంఘములో చదివించుకోండి, లవొదికయ వారికి రాసిన పంపెను మీరు చదివించుకోండి. 3 పత్రికలు. ప్రియులారా, మరి ఈ 3 పత్రికలు తీసుకొని ఇద్దరు బయలుదేరారు. వాళ్ళలో ఒనేసిము ఒకడు. కనుక ఒనేసిము ఇప్పుడు మరలా మెయిన్ స్ట్రీమ్కి వచ్చాడు, పాల్ టీంలోకి వచ్చాడు. మెయిన్ స్ట్రీమ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించినటువంటి మరి పరిచర్య. పాల్ టీం అంటే పౌలుతో కలిసి పనిచేసిన మరి జత పని వారిలో. కనుక ఒనేసిము సమకూర్చబడిన వాడు, మరి సమకూర్చుకున్నాడు, అన్నీ సమకూర్చుకున్నాడు. కనుక దేవుడైన యెహోవా మనకు కూడా అన్నీ సమకూరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. దేవా, మరి ఈ దినం సమకూర్చబడిన వారిలో ఒనేసిమును గురించి చూచాం. ఫిలోమోను పత్రికలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూచాం. మీకు స్తోత్రాలు. దేవా, ఈ పరిచర్య ద్వారా విన్నవారు మేలు పొందినట్లుగా దీవించండి. ఏం పోగొట్టుకున్నా తిరిగి వారికి సమకూర్చండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.